కోనాయిపల్లి మున్సిపల్ పరిధిలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు నిర్వహించారు. బహుజన విప్లవకారుడు గోల్కొండ కిల్లా అబ్బాయి తొలిసారిగా బహుజన జెండా ఎగరవేసిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని కోనాయిపల్లిలో ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కల్లుగీత కార్మికుడిగా జీవనం సాగిస్తూ బహుజనులపై పీడిత వర్గాలపై జరుగుతున్న అన్యాయాలను చూసి చెల్లించి బహుజన రాజ్య స్థాపన చేసిన మహానీయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని నేటి యువతరం ఆయన చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులతో పాటుగా గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు. గుణముల ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ ఎంత ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ దాని గుణముల ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ ఎనగర్రకు. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 379వ జయంతిని పురస్కరించుకొని కోనాయిపల్లి గ్రామంలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. నన్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసినందుకు మన గౌడ సంఘం అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌడన్నగా మన సర్వాయి పాపన్న గారు ఒక్క గౌడన్నకే కాదు మొత్తం సర్వ కులాలకు సేవ చేసిన చరిత్ర ఉన్నది. ఎందుకంటే నేను కూడా చరిత్ర చదివిన కాబట్టి చెప్తున్నా. ఆయన అన్ని కులాలకు సబ్బండ వర్గాలకు ఇప్పుడు ఒక ఓన్లీ గౌడ కులానికే సంబంధించింది కాదు, అన్ని కులాలకు స్వాతంత్రం గురించి కొట్లాడిండు. మన నిజాం కాలం మీద, దొరల మీద, రెడ్డిల మీద, నిజాం మీద కొట్లాడిన చరిత్ర ఉన్నది. కాబట్టి అన్ని కులాలకు సంబంధించిన గౌడన్న అందరూ పాల్గొని ఇంకా ఇప్పుడు కాకుండా మున్ముందు అందరూ పాల్గొని జయంతిని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకొని అందంగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సర్వాయి పాపన్న గారి ఆశయాలను మున్ముందు తీసుకుపోతామని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన గౌడ సంఘం పెద్దలందరికీ ఈరోజు దేశవ్యాప్తంగా జరపబడే సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వాయి పాపన్న 375వ జన్మదిన వేడుకలను అధికారికంగా జరుపుతున్న సందర్భంలో ఈరోజు వేములవాడ పట్టణ 13వ వార్డు కోనాయిపల్లిలో సర్వాయి పాపన్న జయంతి 375 జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి వివిధ కుల సంఘాల నాయకులు, గౌడ సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు, అలాగే గ్రామ ప్రజలు, అధికారులు చాలా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మధు యాస్కి గౌడ్ గారు, అలాగే అందరూ మినిస్టర్ల ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాదులో పాపన్న విగ్రహాన్ని పెద్ద ఎత్తున పెట్టడానికి భూమి పూజ చేసినందుకు యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గం తరపున వారికి, ప్రభుత్వానికి, వివిధ వర్గాల లీడర్లకు పేరు పేరున మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై పాపన్న.